సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం. సిఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు సమాచారం. సిట్ దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ కృష్ణలంక పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలోనే తీవ్ర గాయాలకు గురై మృతి చెంది ఉండొచ్చని సిట్ అనుమానం వ్యక్తం చేసినట్లు పేర్కొంది. సిట్ వివరాల ప్రకారం మే 6న సాయికృష్ణను మార్కాపురంలో అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అయితే ఆయన పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని దాచి హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని సిట్ ఆరోపించినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. అలాగే సాయికృష్ణకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేశారని, ముఖ్యమైన సీసీటీవీ ఫుటేజీలను డిలీట్ చేశారని సిట్ పేర్కొన్నట్లు సమాచారం. 2026 మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజీ అందుబాటులో లేదని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. సిఐ నాగరాజు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిట్ కోర్టుకు తెలిపినట్లు సమాచారం. మరింత విచారణ అవసరమని సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి ఇవ్వాలని సిట్ తన రిమాండ్ రిపోర్టులో కోరినట్లు తెలుస్తోంది. తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నప్పుడు జూలై 8 వరకు ప్రస్తుతం ఈ కేసులో నాగరాజుని విచారించినట్టు తెలుస్తుంది. నాగరాజు గారు ఏమవుతారు?